దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టినవాని అని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. నజరేయుడైన యేసు నామములో మీకు శుభములు. సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగుచేయను. నా కుమారుడా అంటే దేవుడు మనల్ని పిల్లలుగా ప్రేమించి మనకు చెప్తున్న ఒక సందేశం. ఇక్కడ దీర్ఘాయు గురించి రాయబడింది. అసలు ఆ మనిషికి దీర్ఘాయు దేనికండి? దీర్ఘాయు దేనికంటే మన జీవితాల్లో మనం కొన్ని తప్పుల ద్వారా, చిక్కుల ద్వారా లేదా ఇతరుల ద్వారా మోసగించబడి కోల్పోయిన సంవత్సరాలని, ఆ సంవత్సరాల్లో చేయవలసిన పనులను, ఆ పనుల ద్వారా పొందవలసిన మేళ్ళు తిరిగి దేవుడు మనకి ఇవ్వడానికి ఇక్కడ దీర్ఘాయు గురించి రాశారు. అయితే ఆ దీర్ఘాయువు మనకు కలగాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుడు ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు. ఉపదేశం అంటే వాక్యం చదివినప్పుడు మన హృదయానికి కొన్ని హత్తుకుంటాయి. నేను ఇలా ఉంటే బాగుంటుంది, అప్పుడు అలా చేస్తుంటే బాగుండేది, అప్పుడు వారి మాట వింటే బాగుండేది, అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది అని రకరకాలుగా మనుషులు ఎప్పుడు సమాధానం లేకుండా కంగారుగా కలవరంగా జీవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు దేవుడు ఉపదేశం ఉంటుంది. ఆ ఉపదేశమే దేవుడి వాక్యం. ఆ వాక్యం చదివినప్పుడు మనకి నెమ్మది వస్తుంది. కాబట్టి దేవుడు చెప్తారంటే, నా కుమారుడా, నా ఉపదేశాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆ రీతిగానే నీ హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను గైకొను. ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడు మనల్ని చెయ్యొద్దు అన్న పనులను. మరి దేవుడు మనకి ఎటువంటి ఆజ్ఞలు ఇస్తాడో మనకి ఎలా తెలుస్తుందంటే మన వాక్యం చదవడం ద్వారా మనకి ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. అయితే మనం ఏంటంటే దేవుడు ఆజ్ఞలు పాటించడానికి ఎంతో భయపడుతూ ఉంటాం. ఒకవేళ మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఇది కోల్పోతామేమో, అది కోల్పోతామేమో, మన భవిష్యత్తులో అంతా శూన్యమైపోతుందేమోనని కంగారు పడుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయపూర్వకంగా నా ఆజ్ఞను గైకొను. అప్పుడు అవి నీకేమొస్తాయి అంటే దీర్ఘాయువును, తర్వాత సుఖ జీవనం, హల్లెలూయా, ఇంకా శాంతి కూడా మనకు అనుకరించబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంతో సత్యవంతుడు. ఆయన ప్రేమించిన వారిని దేవుడు తప్పక ప్రేమిస్తాడు. ఆయన హత్తుకున్న వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఒకసారి వాక్యం మళ్ళా ధ్యానిద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగుచేయి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, ఆవగీజంత విశ్వాసంతో చేస్తున్న ప్రార్థన స్వీకరించండి. నేను నీవిచ్చిన ప్రతి ఉపదేశాన్ని మర్చిపోకుండా పాటించడానికి, నీ ఆజ్ఞలను అన్ని పరిస్థితుల్లో నా హృదయపూర్వకంగా గైకొనడానికి నాకు సామర్థ్యం దయచేసి మీరు అనుగ్రహించే దీర్ఘాయువును, సుఖ జీవమును, శాంతిని నేను అనుభవించేలాగా అద్భుతాలు, ఆశ్చర్యాలు మాత్రమే కార్యాలు జరిగించమని మీ పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను. పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేవుని నడిపించను కాక. సీ యు నెక్స్ట్ వీక్. ఆమేన్.